సికింద్రాబాద్లోని మెట్టుగూడలో పట్టపగలే దుండగులు రెచ్చిపోయారు. తల్లి కొడుకుపై కత్తితో దాడి చేసి పరారయ్యారు. ఈ దాడిలో తల్లి రేణుకతో పాటు కొడుకు యశ్వంత్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు. సికింద్రాబాద్లోని మెట్టుగూడలో పట్టపగలే దుండగులు రెచ్చిపోయారు. తల్లి కొడుకుపై కత్తితో దాడి చేసి పరారయ్యారు. ఈ దాడిలో తల్లి రేణుకతో పాటు కొడుకు యశ్వంత్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు. పెట్టడం మేము బయటకు వచ్చి చూసేటానికి డోర్స్ లాక్స్ వేసి ఉన్నాయి. ఇక మా మమ్మీ అందరినీ పిలిచింది, మా పక్కన పిల్లల్ని అందరినీ పిలిస్తే అప్పుడు డోర్స్ ఓపెన్ చేసి చూస్తే లోపల వాళ్ళు పడిపోయి ఉన్నారు. ఎవరు వచ్చి ఏం సంగతి మాత్రం తెలియదు. ఆమె పేరు రేణుక, వాళ్ళ కొడుకు యశ్వంత్. ఆయన 11 గంటలకి మార్నింగ్ అయింది. వాళ్ళ ఇంట్లో అంటే ఆమె 3 కొడుకులు, వాళ్ళ అత్తమ్మ ఉంటారు. ఆమె బెడ్ పేషెంట్, ఆమె లేవలేని పరిస్థితిలో ఉంది. డైలీ అయితే యశ్వంతే ఉంటాడు. యశ్వంత్ వాళ్ళ అమ్మ ఉంటుంది. ఇద్దరు జాబ్కి వెళ్ళారు. యశ్వంత్ ప్రైవేట్లో ఎక్కడో చేస్తాడు. కానీ ఇక్కడ ఏరియాలో జరిగింది మాకు కూడా పక్కన భయంగానే ఉంది. ఏమైనా సేఫ్టీ ఉండాలా, మాకు కూడా సీసీ కెమెరాస్ అవన్నీ పెట్టాలా. ఇక్కడ ఏం లేవు.